హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కొత్తిమీర పచ్చడి. కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. వీటికి సరిపోయినట్టు జీలకర్ర తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు. అది బాగా కొంచెం బౌల్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఉంటే ధనియాలు కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని మన అల్లం, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వెల్లుల్లి ఆ ముందు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. నేనైతే 3 కొత్తిమీర కట్టలు అయితే తీసుకున్నాను. కొత్తిమీర వేసే బట్టి మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. దానికి కావాల్సిన చింతపండు, 3 టమాటాలు. చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, అది వేరే ప్లేట్లో తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి. వాష్ చేసుకొని తరిగి పెట్టుకుని కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి కాసేపు. తరిగి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా, టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవచ్చు. గ్రైండ్ అయ్యాక ఉప్పు, వాటర్, కారం తగినంత, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి పసుపు చిటికెడు, చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది బాగా గ్రైండ్ అయ్యాక మనం టమాటా ఉన్న కొత్తిమీర కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసి మిక్సీ బాగా చేసుకోవాలి. టమాటా, కొత్తిమీర వేసి కూడా నేను మిక్సీ చేసుకున్నాను. కొత్తిమీర, టమాటా కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా నలగాలి, కచ్చపచ్చగా ఉంది. బాగా నలిగిపోయిందండి. ఇంకా దీనికి పోపు వేసుకుందామా. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మీకు తెలిసిందే కదా పోపు ఏంటో, పోపు అంతా వేసుకోవాలి. పోపు బాగా వేగాలి. కరివేపాకు ఉండాలండి మెయిన్. దేనికైనా కరివేపాకు లేకపోతే టేస్ట్ రాదు. పోపు అయితే బాగా వేగాలి. మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఆ పోపులో వేసి బాగా కాసేపు ఉడికించాలి. బాగా దగ్గరికి అయ్యాక తీసేస్తే సరిపోతుంది. ఈ కొత్తిమీర పచ్చడి అయితే 4-5 డేస్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. మీకు ముందుగా ఆయిల్ ఎక్కువ అయ్యింది అని అనిపించింది. ఆయిల్ అయితే చూసారా లేదు. అయిపోయిందండి కొత్తిమీర పచ్చడి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ కొత్తిమీర పచ్చడి నేనైతే చేయలేదు, మా అత్తగారు అయితే చేశారు. ఈరోజు మా ఇంట్లో రెసిపీ కొత్తిమీర పచ్చడి, గుత్తొంకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు.